మై డియర్ ఎనర్జెటిక్ సివిల్ ఇంజనీర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చినప్పటికి ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ అనేది ఏంటంటే సర్ఫస్ వీర్గా వర్క్ అవుతుంది. కాకపోతే ఇది ఏంటంటే వీర్కి సెంటర్లో వచ్చినప్పటికి ఏంటంటే ఒక రెక్టాంగులర్ అనేది అంటే నాచ్ అనేది అంటే ప్రొవైడ్ చేశారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాక్టికల్గా ఇది రెయిన్ సీజన్లో మాత్రమే ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వర్కింగ్ అవుతాయండి. రిమైనింగ్ డ్రైనీ సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో వచ్చినప్పటికీ ఇరిగేషన్ స్ట్రక్చర్ యొక్క వర్కింగ్ అనేది అంటే మన అంత ఇంపార్టెన్స్ అనేది తెలియదు. మోస్ట్లీగా మనం ఏంటంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనేది రెయినీ సీజన్లో వర్కింగ్ అయినప్పుడే పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆ స్ట్రక్చర్ యొక్క పర్పస్ ఏంటి, హెవీ రెయిన్స్ అనేది ట్యాంక్లోకి అంటే చెరువులోకి వచ్చినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా వర్కింగ్ అవుతుందంటే సో ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేశాను. ఇందులో వచ్చినప్పటికి ఏంటంటే ఈ విధంగా స్ట్రక్చర్ అనేది కొంత హైట్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. అలా లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి ఏంటంటే సపోర్టింగ్గా అపార్ట్మెంట్ వింగ్ వాల్ అండ్ రిటర్న్ వాల్ వాటర్ కూడా ఇక్కడ స్టెప్ పోర్షన్ అంటే యాప్రన్స్ అనేది గ్రౌండ్ సైడ్ అనేది అంటే గ్రౌండ్ సైడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ సైడ్ అనేది వచ్చినప్పటికి ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదిగో వాటర్ ఏదో వచ్చినప్పటికి ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్ యొక్క వాటర్ అనేది ఈ విధంగా మనం డైవర్షన్ చేసుకుంటామండి. ఈ టైప్ ఆఫ్ కాంప్లైంట్స్ దీనికి ఇంకా ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తే మనకి ఇంకా స్ట్రక్చర్ అనేది నీట్గా విజిబుల్ అవుతుందండి. సో ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ కాంప్లైంట్స్.